హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రేపు జూలై నెలలో ఇచ్చే పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఎప్పటిలాగే జూలై నెల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదలకు రంగం సిద్ధమవుతుంది. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం ముందస్తుగానే నిధులు విడుదల చేయడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తుంది. ఈసారి కూడా ఆ విధంగానే మొత్తం 2711.79 కోట్ల నిధుల్ని జూలై నెల పెన్షన్ల కోసం విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,19,648 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2711.79 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఇక జూలై 1వ తేదీ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతువు పెన్షన్దారులకు జూలై 1వ తారీఖున పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం 3.12 కోట్లను విడుదల చేసినట్లు కూడా మంత్రి తెలిపారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పెన్షన్ల కోసం ఈ నెల విడుదల చేసిన నిధులతో కలుపుకొని 68,598.44 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులను ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు అందిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. తాజాగా వితంతువు పెన్షన్లను కూడా ఇస్తున్న ప్రభుత్వం ఇతర కొత్త పెన్షన్లపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది.